సమావేశంలో ప్రారంభిస్తున్నాం. Please take blessings. దేశ చరిత్రలో శాసనసభ సమావేశాలు కానీ పార్లమెంటరీ సమావేశాలు కానీ దేశాలలో పార్టీ పట్టణాలలో గందరగోళ వాతావరణంలో వచ్చాయి. ఇక్కడ నుండి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సోదరభావం, సేవాభావం, మానవ సమృద్ధితో, అంకిత భావంతో, శాంతియుత వాతావరణంలో కొనసాగలేదు. నేటి నుండి సభ ప్రారంభానికి ముందు 2 నిమిషాలు ఎంబీఏబిఎస్ఎస్ దాని ద్వారా పాఠశాల నిర్వహించే మా అసెంబ్లీ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. మెడిటేషన్ ఇస్తాను. నెమ్మదిగా కళ్ళు మూసుకొని శ్వాసకానికి ఆశ్రయించండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని శ్వాసకానికి ఆశ్రయించండి. శ్వాస మీదే ధ్యాస. ప్రశాంతమైన మనసుతో నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలు గుర్తుకు తెచ్చుకుంటూ సమస్యలపై సానుకూల చర్చ జరగాలని మీ మనస్సును ప్రేరేపించండి. సమాజ అభివృద్ధికి గట్టి సందర్భం తీసుకోండి. శిఖరాల సమావేశంలో 4 రోజులు దిగ్విజయంగా జరుపుకున్నాం. ఇందుకు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి, ప్రతిపక్ష నాయకులు, వామపక్ష నాయకులు మరియు మీడియా మిత్రులకు అదేవిధంగా సమయాన్ని చేయకుండా
అనవసర చర్చలు, ప్రశ్నలు, వాటి వాతావరణం తావు లేకుండా అభివృద్ధి తెలంగాణ ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరపవలసిందిగా ప్రజాప్రతినిధులందరినీ కోరుచున్నాను. అధ్యక్ష, నిన్నటి సమావేశంలో రైతుల సమస్యలు చర్చల గురించి చర్చించుకున్నాం. ఆ చర్చ ఇంకా అసంతృప్తిగానే ముగిసింది. అధ్యక్ష, రైతులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి చర్చించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం వారి జయంతిని భారత దినోత్సవంగా ప్రకటించడం ఉంది. కావున ఈరోజు ప్రత్యేకించి భారత హక్కులు చట్టాల అమలుపై చర్చ జరపవలసిందిగా కోరుతున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు అని పెద్దలు గాంధీజీ గారు అన్నారు. తెలంగాణ బాలలు వారి భారత పౌరులు కావాలని కోరుకుంటూ వారి అభివృద్ధిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది. కాబట్టి బాలల అభివృద్ధికే వీళ్ళు చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు రూపొందించాలో, వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వారు వివరించవలసిందిగా కోరుతున్నాను. నేటి బాలలే మరి రేపటి పౌరులు కావున వారి ఎదుగుదలనే బంగారు తెలంగాణకు వాడాలని కోరుకుంటూ వారి కోసం మన భారత రాజ్యాంగం ప్రత్యేక హక్కులను కల్పించిన దేశ అదేంటంటే జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు అధ్యక్ష. ఇలాంటి హక్కులకు భంగం కలిగినట్లయితే వారి హక్కులను రక్షించుకోవడానికి అనేక చట్టాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఏంటంటే ఆర్టికల్ 45 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య, బాల వివాహ నిషేధ చట్టం 2006 అయితే బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 అధ్యక్ష. మరి గర్భాన్ని వైద్యపరంగా తొలగించే చట్టం 1971 అధ్యక్ష. మరి లింగ నిర్ధారణ వైద్య పరీక్షల విధానాల చట్టం 1994 అయితే శిశు పాల పదార్థాల మరియు శిశు ఆహార చట్టం 1992 అధ్యక్ష. బాలల హక్కుల రక్షణ కమిషన్ చట్టం 2005 అయితే మరి ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల చట్టం 1995 అధ్యక్ష. వీటి మొదలగు చట్టాలు మరియు వీటికి అనుబంధంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని పథకాలు, సంస్థలు తయారు చేయబడిన అధ్యక్ష. మనం ఏంటంటే ICDS ను, ICPS ను, TWC అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, JJA, SSC, DCPU, SCPCR అధ్యక్ష. కిషోర శక్తి యోజన, కిషోర బాలికల సాధికారత పథకం అధ్యక్ష. మరి అదే సబల పథకం, బాలిక శిశు సంక్షేమ పథకం మరియు బంగారు తల్లి జవహర్ బాల ఆరోగ్య రక్షణ పథకం అధ్యక్ష. అదే బాలిక అధ్యక్ష. ఈ చట్టాలనే ఇంత ముందు ఉన్నాయి ఇంత మీ ప్రభుత్వం పిల్లల హక్కుల సంరక్షణపై ఏం చేస్తున్నదో వివరించమని. అధ్యక్ష, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే మా తెలంగాణ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని మేము ICDS పథకంలో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పౌష్టికాహారం తల్లికి అందించడం బాగానే ఉంది. పౌష్టికాహార పంపిణీలో వెళ్ళిపోయిన గుడ్డలు సప్లై చేస్తే అలాంటి కోడి గుడ్డలు తింటే పిల్లలు తల్లులు ఎలా ఆరోగ్యంగా ఉంటారు అధ్యక్ష. సమయానికి సకాలంలో పౌష్టిక ఆహారం అందరూ లేదు అధ్యక్ష. వాళ్ళ ప్రభుత్వ హయాంలో అటువంటి జరగవచ్చు కానీ మా ప్రభుత్వంలో అలాంటి కులిపోయిన బిడ్డలు అందించడానికి అధ్యక్ష. మేము సకాలంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని పౌష్టికాహారం అందిస్తున్నాం అధ్యక్ష. అందులో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం
అందించేలా చర్యలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రుణ హత్య జరగకుండా వైద్యపరంగా గర్భాన్ని తొలగించడాన్ని నిషేధించే చట్టం 1971 మరియు లింగ నిర్ధారణ చట్టం 1994 అమలు చేసి నేరాలకు పాల్పడిన వారిపై 3 సంవత్సరాల జైలు శిక్ష 10,000 రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రెండోసారి అదే నేరానికి పాల్పడిన వారిపై 5 సంవత్సరాల గరిష్ట జైలు శిక్ష 50,000 రూపాయల జరిమానా విధిస్తున్నాం అధ్యక్ష. గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత శిశు పాల పదార్థాలు మరియు శిశు ఆహార చట్టం 1992 పటిష్టంగా అమలు చేయడం కోసం మా ప్రభుత్వం కేసీఆర్ టీంను కూడా అందజేస్తున్న అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఆడబిడ్డ జన్మనిస్తే 13,000 రూపాయలు, మగబిడ్డ జన్మనిస్తే 12,000 రూపాయలు అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పేద సంక్షేమ పథకాలకు పార్టీ నాయకుల పేర్లు పెట్టి జనా ఖర్చులతో ఓట్ల రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వ పాలనలో వాళ్ళ తాతముత్తాతల పేర్లు పెట్టుకొని 70 సంవత్సరాల్లో పేరు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. వారి హయాంలో నేను రాను సర్కారు దవాఖాను కొన్న ప్రజలను ఈ రోజు మా కేసీఆర్ బిట్టు పేదలందరినీ సర్కారు దవాఖాను కొనిచేలా చేసింది అధ్యక్ష. అయినా మేము పేరు కోసం కాదు అధ్యక్ష, పేదలందరికీ మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష, అంగన్వాడీలలో పూర్వ ప్రాథమికను అందిస్తున్నాం అధ్యక్ష. మా అంగన్వాడీ టీచర్ల ఒడిలోనే అక్షరాలు, ఆటలు, పాటలు, అభినయాలు నేర్చుకుంటున్నారు అధ్యక్ష. శిశు సంరక్షణ ఐసిడిఎస్ పథకం అమలు చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వారి మెరుగైన సేవలు మన తెలంగాణ బిడ్డలకు అందేలా టీచర్ల మరియు ఆయాల వేతనాలు పెంచి ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అక్షరాలు నేర్చుకునేది ప్రాథమిక పాఠశాలలు కానీ అంగన్వాడీలు కాదు అధ్యక్ష. అక్కడ ఆటలు, పాటలు, అభినయాలు, బొమ్మలు, రోజులు మరి సంస్కృతి చేస్తున్నారు అధ్యక్ష. ఈ మంత్రి గారికి అవగాహన లేనటువంటి అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి హక్కులు కల్పించింది అధ్యక్ష. అదే విధంగా వాళ్ళకు కూడా హక్కులు ప్రసాదించింది అధ్యక్ష. అధ్యక్ష, వారి హక్కులకు భంగం కలగకుండా మా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, పేరు గొప్ప ఊరు దీప అన్నట్టు గట్టి చర్యలు అంటున్నారు కానీ అవన్నీ బట్టి చర్యలు గాలి మాటలు అధ్యక్ష. బాల హక్కులకు భంగం కలిగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. మీరు అవకాశం ఇస్తే ప్రవేశపెట్టాను అధ్యక్ష. ప్రభుత్వం తరఫున హోంమంత్రి గారు ప్రతిపక్షాలైన ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, చట్టం కనబడి కాను చేసుకుపోతుంది అధ్యక్ష. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజుల్లో పల్లెల్లో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ తప్పకుండా బడికి పోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మనకంటే ముందుగానే తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలపై శ్రద్ధ తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకున్నాక ప్రభుత్వాలు ఎందుకు అధ్యక్ష? అసలేం అధ్యక్ష, అసలేం చేయాలి అంటున్నా అధ్యక్ష. మాటి మాటిని లేచి భూగోళం ముచ్చట్లతో అట్లే ప్రశ్నలు వేసి సభకు అసౌకర్యం కలిగిస్తున్నారు అధ్యక్ష. అరే ఇట్లయితే ఎట్లా అధ్యక్ష? వాళ్ళన్నా మాట్లాడేమండి, మమ్మల్ని మాట్లాడమంట అధ్యక్ష. ఇట్లాంటి అరే యావత్ తెలంగాణ ప్రజలు టీవీలో కూర్చొని ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారు అధ్యక్ష. ఇట్లాంటి పనికిమాలిన మాటలతో సమయాన్ని కాదు అధ్యక్ష, ప్రజలందరినీ కూడా వృధా చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. సైలెన్స్. విద్యాశాఖ మంత్రి గారు మీరు మాట్లాడండి. అధ్యక్ష, పిల్లలకు చదువుకునే హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 45 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను కల్పించింది అధ్యక్ష. అధ్యక్ష, దానికి అనుగుణంగానే పిల్లలందరూ చదువుకోవాలని 100% డెవలప్మెంట్ దిశగా మా విద్యాశాఖ పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, 100% ఎన్రోల్మెంట్
కూర్చోండి. అధ్యక్ష, బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడింది అవాస్తవం అధ్యక్ష. ఉదాహరణకు మా జనగామ నియోజకవర్గంలోని కానుపల్ గ్రామాన్ని స్వయంగా పరిశీలించారు అధ్యక్ష. అక్కడి పాఠశాల దాదాపు ఉపాధ్యాయులు సిఆర్పీలు సర్వే చేసిన అధ్యక్ష. 14 సంవత్సరాల పిల్లలు 500 మంది ఉన్నారు అధ్యక్ష. వారందరూ కూడా పాఠశాలలోనే ఉన్నారు అధ్యక్ష. ఆ గ్రామంలో ఒక్క డ్రాపౌట్ కూడా లేడు అధ్యక్ష. అధ్యక్ష, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, వ్యవసాయ పనుల వల్ల కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల డ్రాపౌట్ సైలెంట్ అయితే మళ్ళీ సర్వే చేయించి డ్రాపౌట్ బాలకార్మికులను గుర్తించి పాఠశాలలో వారి చదువు కొనసాగేలా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నిసార్లు సర్వే చేస్తారు అధ్యక్ష? ఇదంతా 10 సార్లతో కాలం చేస్తూ కాలం నిలదీస్తున్నారు అధ్యక్ష. మేము మా తెలంగాణ ప్రజలకు పిల్లలను చదివించి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మాది అధ్యక్ష. ఇన్నాళ్ళు వాళ్ళు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. ఇదంతా చేస్తుంటే చూసి కుళ్ళుకుంటున్నారు అధ్యక్ష. సైలెన్స్. కార్మిక శాఖ మంత్రి గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, బాల కార్మిక చట్టం 1986 ప్రకారం బాల కార్మికులను గుర్తించి 18 సంవత్సరాల పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటూ యజమానులపై 1 సంవత్సరం జైలు శిక్ష మరియు 20,000 జరిమానా విధిస్తున్నాం అధ్యక్ష. రెండోసారి కూడా పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, బాల కార్మికులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. నా వెంట రండి, అర్ధ గంటలో బాల కార్మికులను చూపిస్తాను అధ్యక్ష. బాల కార్మికుల వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. సైలెన్స్. అధ్యక్ష, 18 సంవత్సరాల పిల్లలను పనిలోకి తీసుకుంటే యజమానులైనా కన్న తల్లిదండ్రులైనా శిక్షలు తప్పవు అధ్యక్ష. కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా సర్వేలో తేలిన బాల కార్మికులందరికీ బాల కార్మిక చట్టం 1986 ప్రకారం విముక్తి కల్పించి యజమానులను శిక్షించడం జరిగింది అధ్యక్ష. ఒక్క జనగామ జిల్లాలోనే ఆపరేషన్ ముస్తాన్ ద్వారా 37 మంది బాల కార్మికులను మరియు ఆపరేషన్ స్మైల్ ద్వారా 103 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించి యజమానులను శిక్షించడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి జిల్లాలోని బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారి దృష్టికి వచ్చిన బాల కార్మిక వివరాలను ఒక కార్మిక ఎమ్మెల్యేగా పౌరునిగా మాకు ఇవ్వమనండి. వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. సైలెన్స్. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. 2009 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం బాల కార్మికుల కోసం, డ్రాపౌట్ కోసం, ప్రత్యేక అవసరాల గల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు, హక్కుల పాఠశాలలు, ఐఈఆర్ పాఠశాలలు, ఎస్టీ హాస్టళ్లు, బీసీ హాస్టళ్లు, ఆదర్శ పాఠశాలల ద్వారా కేజీ టు పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తూ బాలలకు అభివృద్ధి హక్కును కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ మా ప్రభుత్వాలలో ఏర్పాటు చేసి ఎలాంటి లోటు లేకుండా నిర్వహించాము అధ్యక్ష. ఇది మాకు మొత్తం కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకున్న ప్రభుత్వాలు ఎన్నడూ ఎవరు చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, వారానికి 3 కోడిగుడ్లు, ఉచిత పుస్తకాలు, 2 జతల బట్టలు, వర్క్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, గుణాత్మక నైపుణ్యం, సృజనాత్మకత పెంచే విధంగా విద్యను అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, బడిలో కట్టుబడి కట్టున్నాడు అధ్యక్ష. కట్టుబడి టీచర్లను ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం ఆ టీచర్లను ఏనాడో తొలగించింది అధ్యక్ష. సైలెన్స్. సమయాన్ని వృధా చేయకూడదు. అధ్యక్ష, పిల్లల హక్కులలో భాగంగా 10వ తరగతి తర్వాత వారిని కాలేజీలలో చేర్పించే బాధ్యత స్థానిక హెచ్ఎంలకు ఇవ్వడానికి అధ్యక్ష. అధ్యక్ష, హెచ్ఎంలందరూ దీన్ని పర్యవేక్షిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, పల్లెల్లో మైనర్ పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు 10వ తరగతి పూర్తయిన వెంటనే పెళ్లి చేస్తున్నారు అధ్యక్ష. అటువంటి బాల్య వివాహాలపై ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు
తీసుకోవట్లేదు అధ్యక్ష.